Hi students, welcome back to Jain for Aspirants. Nowadays we are talking about prepositions of place. Prepositions of place అనే prepositions మనం టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. మనం ఆల్రెడీ prepositions of time ని కంప్లీట్ చేసాము. అయితే గత కొన్ని వీడియోలో ఏంటంటే మనము prepositions of place ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో కూడా ఏంటంటే prepositions of place అనే కాన్సెప్ట్ మనం కంటిన్యూ చేస్తున్నామండి. ఓకే, ఇట్స్ అ వండర్ఫుల్ టాపిక్. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ డు నాట్ స్కిప్ దిస్ వీడియో ఎనీవేర్. ఓకే, వాచ్ ఇట్ కంప్లీట్లీ, మొత్తం చూడండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్, మీరు వినాలి, నేర్చుకోవాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దామండి. Prepositions of place are used to show the position or location or place of someone or something. ఎవరైనా ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క పొజిషన్ అంటే ఎక్కడ ఉంది, లొకేషన్ లేదా ప్లేస్, వాటి ప్లేస్ సూచించడం, ఇండికేట్ చేయడం కోసం మనం వాడే ఆ ప్రిపోజిషన్స్ ఏమంటాం అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని అంటాం. అయితే ఆ ప్రిపోజిషన్స్ ఏంటి మనకు తెలియాలి. డెఫినేషన్స్ బై హార్ట్ చేస్తే సరిపోదండి. 8th 9th స్టాండర్డ్లో అనుకోండి, మనకి 2 మార్క్స్ అనగానే ప్రిపోజిషన్స్ ఆఫ్ వాట్ ఆర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ లేదా వాట్ డూ యూ మీన్ బై ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని క్వశ్చన్ చేయగానే మనం ఏంటంటే వై డూ వీ యూస్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని క్వశ్చన్ చేయగానే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ యూస్ టు షో ద ప్లేస్ ఆర్ లొకేషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ సమ్ వన్, అంటే ఏ పర్సన్ ఆర్ థింగ్ అని డెఫినేషన్ రాస్తాం. బట్ ఎగ్జామ్స్లో కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఇప్పుడు కూడా డెఫినేషన్స్ యూజ్ చేయము. ఆ ప్రిపోజిషన్స్ ఏంటో ఆ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటి, అవేంటి, ఎట్, ఇన్, ఆన్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బై, నెక్స్ట్ టు, నియర్, ఈ విధంగా ఏంటంటే అండర్, ఇటువంటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని మనం డిస్కస్ చేస్తాం. వాటిని ఎలా యూజ్ చేయాలనేది ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఎట్ అనే ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేస్తాం అనేది, ఈ యొక్క నెక్స్ట్ ఇన్ అనే ప్రిపోజిషన్, ఈ రెండు ప్రిపోజిషన్ ఏ విధంగా యూజ్ చేస్తామని డిస్కస్ చేద్దాం. ఎట్, the preposition at is used to indicate or is used to talk about a very specific point, a very specific point or exact position of a person or thing. కొన్ని బుక్స్లో ఏంటంటే సమ్ వన్ సంథింగ్ ఉంటుంది, కొన్ని బుక్స్లో ఏంటంటే ఏ పర్సన్ ఆర్ థింగ్, అంటే ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నంలో మా ఇల్లు ఉందండి. విశాఖపట్నం అనేది అంత ఎగ్జాక్ట్ పాయింట్ కాదు, ఎందుకంటే విశాఖపట్నంలో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. బట్ అట్ స్కూల్ అని కానీ అట్ హోమ్ అనేది కానీ ఏంటంటే ఇవి ఎగ్జాక్ట్ పొజిషన్స్, ఎగ్జాక్ట్ లొకేషన్స్, స్పెసిఫిక్ పాయింట్స్. అర్థమవుతుందా? ఓకే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది, లేదా అట్ ద బస్ స్టాప్ అనేది ఒక ఎగ్జాక్ట్ పొజిషన్. సో మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ పొజిషన్స్ అంటే ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చదివామనుకోండి మన బుక్లోనండి. ఈ టాపిక్ని మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనండి, ఈ బుక్లోనండి 300 ఓకే 300 పేజీలోని ఈ టాపిక్ 301లోని ఈ టాపిక్ని చాలా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఇచ్చాము, అవి స్పెసిఫిక్ పాయింట్స్, అవి ఎగ్జాక్ట్ పొజిషన్స్, ఎగ్జాక్ట్ పాయింట్స్. వాటిని చదవడం వల్ల ఏంటంటే ఈ విధంగా వాడే వాటిని ఎగ్జాక్ట్ పాయింట్స్ లేదా స్పెసిఫిక్ పాయింట్స్ అంటాము. వాటి ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. చూద్దాం, స్టార్ట్ చేద్దామండి. ఎగ్జాంపుల్, వేర్ ఈజ్ సునీల్ ఎక్కడ, హీ ఈజ్ అట్ హోమ్, ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఎట్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అండి. ఎందుకు యూజ్ చేసామంటే హోమ్ అనే లొకేషన్ లేదా స్పెసిఫిక్ పాయింట్ లేదా ఎగ్జాక్ట్ పొజిషన్ ఇండికేట్ చేయడం కోసం ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. హీ ఈజ్ అట్ హోమ్ అంటాం తప్ప హీ ఈజ్ ఇన్ హోమ్ కాదు. హీ ఈజ్ అట్ హోమ్ లేదా హీ ఈజ్ ఆన్ హోమ్ కాదు. ఓకే, సో హీ ఈజ్ అట్ హోమ్. వీ యూజువలీ యూజ్ అట్ హోమ్. మనం అట్ హోమ్ అని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. ఈవెన్ ఇంగ్లీష్లో నేటివ్ స్పీకర్స్ కూడా అట్ హోమ్ అని యూజ్ చేస్తారు. సో ద కరెక్ట్ ఫ్రేజ్ ఏంటంటే అట్ హోమ్. సో హీ ఈజ్ అట్ హోమ్ అని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, హీ ఈజ్ అట్ స్కూల్. If he is at home, we can say he is at home. If not, he is at school. He is at the office. అర్థమవుతుందా? లేదా he is at the bus stop. ఈ విధంగా అంటే ఎక్కడెక్కడ యూజ్ చేయాలో కింద చూద్దాం. సో వేర్ ఈజ్ సునీల్ అంటే he is at home or he is at school. at ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చామండి. at work, where is he? He is at work. Where is he? He is at work. He is at work. He is at college. He is at college. At university. He is at university. He is at the bus stop. Where is he? He is at the bus stop. Okay. Next, where is he? He is at reception.
ఓకే, వర్క్ అనేది ఒక స్పెసిఫిక్ లొకేషన్ అండి, కాలేజ్ అనేది ఒక స్పెసిఫిక్ లొకేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ అట్ కాలేజ్ అంటే నా కాలేజ్ అంటే నేను రెగ్యులర్గా చదివే కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నానని. అది ఒక సిటీలో లేదా ఒక బిగ్ ప్లేస్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ అండి. అదేంటంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ లేదా ఒక ఎగ్జాక్ట్ పొజిషన్. నెక్స్ట్ యూనివర్సిటీ అనేది, నెక్స్ట్ అట్ ద బస్ స్టాప్ కానీ, అట్ రిసెప్షన్, అట్ చర్చ్, అట్ ఏ పార్టీ, అట్ ఏ కాన్సర్ట్. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఏంటంటే స్పెసిఫిక్ లొకేషన్స్ లేదా ఎగ్జాక్ట్ పాయింట్స్ ముందు అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. మన బుక్లోని 301 అనే పేజ్లో కూడా ఏంటంటే చాలా మనం ఈ విధంగా అట్ అనేది ఎటువంటి స్పెసిఫిక్ లొకేషన్స్ ముందు యూజ్ చేస్తాం, ఏ విధంగా యూజ్ చేస్తామని కొంత లిస్ట్ ఇచ్చాము. తీసుకునే వాళ్ళు ఆల్రెడీ చదవండి, ఓకేనా? తీసుకునే వాళ్ళు తీసుకోండి సార్, మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? హౌ డు వి యూజ్ ద ప్రిపోజిషన్ ఇన్? ఇన్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ఏ లొకేషన్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై సంథింగ్. ఓకే, ఏంటంటే ఇన్ని ఒక లొకేషన్ గురించి మాట్లాడతాం. ఎప్పుడైతే ఆ లొకేషన్ అనేది ఏ విధంగా ఎన్క్లోజ్ అయ్యిందో లేదా సరౌండ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ పొజిషన్ ముందు ఇన్ యూజ్ చేస్తామండి. ఇన్ ఈజ్ యూజ్ ఫర్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్, అంటే క్లోజ్డ్ స్పేసెస్. ఓకే, ఎన్క్లోజ్డ్ స్పేసెస్. నెక్స్ట్, బిల్డింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హాల్ ఉందండి. హాల్ అనేది ఏంటంటే అది ఏంటంటే ఎన్క్లోజ్డ్ స్పేస్. మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఐఎమ్ ఇన్ ద హాల్, ఐఎమ్ ఇన్ ద కిచెన్ కూడా ఏంటంటే 4 walls, సీలింగ్ ఉంటుంది, కింద ఫ్లోర్ ఉంటుంది, ఎన్క్లోజ్డ్. సో మనం ఏంటంటే ఐఎమ్ ఇన్ ద కిచెన్. ఈ విధంగా ఏంటంటే ఎన్క్లోజ్డ్ స్పేసెస్కి నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్స్కి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. చూడండి, ఇన్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ఎ లొకేషన్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై సంథింగ్. ఓకేనా? ఏదైనా లొకేషన్ అనేది ఎన్క్లోజ్ అయితే, సరౌండ్ అవుతే మాత్రం దాని ముందు ఆ లొకేషన్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. ఓకేనా? ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్. హీ ఈజ్ ఇన్ ద కిచెన్. హియర్ ఇన్ అనేది ప్రిపోజిషన్ అండి. హీ ఈజ్ ఇన్ ద కిచెన్. వేర్ ఈజ్ హీ? హీ ఈజ్ ఇన్ ద కిచెన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎన్క్లోజ్డ్ స్పేస్. ఓకే, సో అందుకని ఏంటంటే మనం కిచెన్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. హీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు హీ ఈజ్ ఇన్సైడ్ ద కిచెన్. హీ ఈజ్ ఇన్సైడ్ ద కిచెన్ హీ ఈజ్ ఇన్సైడ్ ద కిచెన్ హీ ఈజ్ ఇన్ ద కిచెన్ అన్న, హీ ఈజ్ ఇన్సైడ్ ద కిచెన్ అన్న, both the sentences give the same meaning కన్వే చేస్తాయండి. సో హీ ఈజ్ ఇన్సైడ్ ద కిచెన్, హీ ఈజ్ ఇన్ ద కిచెన్. సో ఆ విధంగా ఇన్ ద కిచెన్, ఇన్సైడ్ ద కిచెన్. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్. పార్క్ కూడా ఏంటంటే ఎన్క్లోజ్డ్ స్పేస్ అండి. సో ఈ విధంగా ఇన్ను ద పార్క్ ముందు యూజ్ చేస్తాం. ఇన్ ద పార్క్, నాట్ ఆన్ ద పార్క్, ఇన్ ద పార్క్. ఓకే, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. మై చిల్డ్రన్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్. ఇన్ ద గార్డెన్, అర్థమవుతుందా? ఇన్ ద పార్క్, ఇన్ ద గార్డెన్, ఇన్ ద ఓషన్, ఇన్ ద సీ. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఆ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ఇన్ ఏ రూమ్. నెక్స్ట్, ఇన్ ఏ బిల్డింగ్. ఎందుకంటే రూమ్ అనేది ఎన్క్లోజ్డ్ స్పేస్, సరౌండ్ అవుతుంది. నెక్స్ట్, బిల్డింగ్ అనేది ఏంటంటే సరౌండ్ చేయబడుతుంది 4 walls, టాప్ అండ్ బాటమ్తో సహా. నెక్స్ట్, ఇన్ ద హాల్, వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద హాల్. ఇన్ ఏ బాక్స్. ఇన్ ఏ బాక్స్. ఇన్ ద గార్డెన్. I have already told you, in the garden. Next, in the pool, in the swimming pool, ఈ విధంగా యూజ్ చేస్తామండి. నాట్ ఫూల్. చాలా మంది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అంటారు. ఫూల్ కాదండి. ఫూల్ అంటే పిచ్చివాడు, తెలివి తక్కువ వాడు అని యూజ్ చేయడానికి అదొక నౌన్. ఫూల్, హీ ఈజ్ ఏ ఫూల్ అంటాము కదా, ఫూలిష్. సో ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మనం పెద్ద ప్రొనౌన్సియేషన్స్ చేయనవసరం లేదు, ఈ బేసిక్ థింగ్స్ మనం చేయాలి. ఓకేనా? చాలామంది ఏంటంటే పాస్ట్ టెన్స్ని ఫాస్ట్ టెన్స్ అంటారు. అది పాస్ట్ టెన్స్. అదేవిధంగా ఏంటంటే ఫూల్ కాదు, పూల్, స్విమ్మింగ్ పూల్. ఓకే, సో ఇన్ ద పూల్, ఇన్సైడ్ ద పూల్, ఇన్ ద పూల్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ ద సీ. నెక్స్ట్, ఇన్ ఏ క్యూ లైన్ ఉంటుంది కదా, ఇన్ ఏ క్యూ. ఇన్ ద స్కై అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, లాస్ట్ అండి, ఇన్ ద వరల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సీ అని కానీ, ఇన్ ద పూల్ కానీ, ఇన్ ద స్కై, ఇన్ ద వరల్డ్, ఇన్ ద గార్డెన్, ఇన్ ఏ బాక్స్, ఇన్ ద హాల్, ఇన్ ఏ బిల్డింగ్. దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజెస్. గుర్తుపెట్టుకోండి సార్, మనం వీటి ముందు ఏంటంటే ఎప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇన్ ద వరల్డ్.
నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన ఒక క్వశ్చన్ ఉందండి, ఆ క్వశ్చన్ చూసి మనం ఏంటంటే ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాము. చూడండి, ద లైట్ బల్బ్స్ ఆన్ ద హాల్ నీడ్ టు బి చేంజ్డ్, నో ఎర్రర్. ఏంటంటే 4 పార్ట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్. ఎస్ఎస్సి స్టెనో 2016లో అడిగారు. ఓకే, ద లైట్ బల్బ్స్ ఆన్ ద హాల్, మనం ఆన్ ద హాల్ అని యూజ్ చేయము. ఓకేనా, ఎప్పుడైనా ఒక హాల్ తీసుకోండి, వాల్స్ ఉన్నాయనుకోండి, ఆన్ ద వాల్ అంటాము, ఆన్ ద వాల్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద సీలింగ్, ఆన్ ద సీలింగ్. Okay, on the ceiling, on the wall, there is a clock on the wall, there is a clock on the wall, on the wall, there is a cat on the floor, there is a box on the floor, there is a spider on the ceiling, there is a spider. Okay, there is a spider on the ceiling. ఈ విధంగా on the ceiling, on the floor, on the wall అని యూజ్ చేస్తాం. బట్ హాల్కి వచ్చేసరికి ఏంటంటే హాల్ అనేది ఎన్క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఏంటంటే ఇన్ ద హాల్ అని యూజ్ చేస్తాం. కాబట్టి ద ఎర్రర్ ఈజ్ ఇన్ ద పార్ట్ బి. మనకి పార్ట్ బిలో ఎర్రర్ ఉందండి, ఇక్కడ ఆన్ కాదు, ఇన్. ఓకే, ద ఎర్రర్ ఈజ్ ఇన్ ద పార్ట్ బి, సో వీ హ్యావ్ టు రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆన్, ఇన్ ద హాల్. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్ యూ ఇన్ ద హాల్. సో ఇది కూడా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగింది. నేను ఇది కూడా ఏంటంటే ఎగ్జామ్కి అవసరం లేకపోయినా, అది అంత ఇంపార్టెంట్ కాకపోయినా చెప్పనండి. అది ఇంపార్టెంట్, ఎంత చిన్న ఇంపార్టెంట్ అయినా దాని చుట్టూ ఎంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చినా సరే నేను పక్కాగా చెప్తాను, ఎందుకంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో డోంట్ మిస్ మై వీడియోస్, వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఆఫ్ మైన్. నేను తయారు చేసిన వీడియో ప్రతిదీ చూడండి, ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని కాన్సెప్ట్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ వల్ల ఇటువంటి రకం క్వశ్చన్సే కాకుండా క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే ఏంటంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా అండి మనం ఏంటంటే ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఎట్ ఇన్ గురించి డిస్కస్ చేసాము. ఎట్ అనేది ఏంటంటే వెరీ స్పెసిఫిక్ పాయింట్ ఆర్ ఎగ్జాక్ట్ పొజిషన్ గురించి, ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాము. ఇన్ ఆ విధంగా కాదండి, ఎన్క్లోజ్ స్పేసెస్. నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్స్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. ఇన్ ద కిచెన్, ఇన్ అ బిల్డింగ్, ఇన్ ఏ రూమ్ అని మనం చాలా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద పూల్, ఇన్ ద వరల్డ్ అని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్ ద బస్ స్టాప్, అట్ స్కూల్, అట్ కాలేజ్, అట్ యూనివర్సిటీ. నెక్స్ట్ అట్ ఏ పార్టీ, అట్ ఏ కాన్సర్ట్, అట్ చర్చ్, అట్ రిసెప్షన్ అని చాలా ఈ విధంగా డిస్కస్ చేసాము. నెక్స్ట్ మన బుక్ 301 పేజెస్లోనే ఏంటంటే ఈ టాపిక్ని చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసాము. చదవండి అండ్ ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో కూడా టాపిక్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel Zenith for Aspirants. Thank you very much. Bye.